మన టీమిండియా వెస్టిండీస్తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించారు. మన వాళ్ళు ఇన్నింగ్స్ మరియు 140 రన్స్ డిఫరెన్స్తో వెస్టిండీస్ టీం ఓడించేశారు. అయితే దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక బ్రేకింగ్ న్యూస్. మన టీమిండియాకు వన్డే ఫార్మేట్లో కూడా కెప్టెన్ మారిపోయాడు. రోహిత్ శర్మని కెప్టెన్గా తొలగించి అతని ప్లేస్లో శుభ్మన్ గిల్ను కెప్టెన్గా పెట్టారు. సో మన వాళ్ళు అయితే అక్టోబర్ 19 నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళి వాళ్ళతో 3 వన్డేల సిరీస్ అలాగే 5 టీ20 మ్యాచ్ సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఈ 2 సిరీస్ల కోసం బీసీసీఐ అఫీషియల్గా స్క్వాడ్స్ని అయితే ప్రకటించారు. అయితే వీటిలో చూసుకుంటే వన్డే స్క్వాడ్లో ముందు చెప్పుకున్నట్టే ఒక బిగ్ చేంజ్ జరిగింది. రోహిత్ శర్మను యాజ్ ఎ బ్యాట్స్మెన్గా మాత్రమే పిక్ చేశారు. అతని కెప్టెన్సీను శుభ్మన్ గిల్కి ఇచ్చేశారు. అండ్ విరాట్ కోహ్లీ కూడా టీంలోకి వచ్చాడు. అతను కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడబోతున్నాడు. సో ఈ చేంజ్ గురించి అయితే గత కొన్ని రోజులుగా బడ్జ్ అయితే వచ్చింది. బట్ అదంత స్ట్రాంగ్గా లేదు. ఎందుకంటే వన్డే ఫార్మేట్లో రోహిత్ శర్మ ఎలాంటి తప్పులు చేయలేదు. అతను మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ కెప్టెన్గా చూసుకున్న మన టీమిండియాకి రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు. దీంతో అతన్ని కెప్టెన్గా కంటిన్యూ చేస్తారేమో అనుకున్నాం. కానీ బీసీసీఐ మన సెలక్షన్ కమిటీ అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వీళ్ళ ముగ్గురు కలిసి శుభ్మన్ గిల్ని కెప్టెన్గా పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారంట. అది కూడా 2027 వరల్డ్ కప్ కోసం ఎప్పటి నుంచే ప్రిపరేషన్ అంట. సో వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే టైంకి శుభ్మన్ గిల్ కెప్టెన్గా సెటిల్ అయిపోవాలని చెప్పి అతను ఎర్లీగానే కెప్టెన్గా పెట్టారు. మళ్ళీ రోహిత్ శర్మ ఏజ్ ప్రజెంట్ ఆల్రెడీ 38 వస్తుంది. అండ్ వన్డే వరల్డ్ కప్ చూసుకుంటే 2027 అక్టోబర్ మరియు నవంబర్లో జరుగుద్ది. అంటే అప్పటికి రోహిత్ శర్మ ఏజ్ 40 వచ్చేస్తుంది. దీంతో టైంకి అతను ఫిట్గా ఉండడం లేదో అందుబాటులో ఉండడం లేదని చెప్పి మన వాళ్ళు అయితే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు. అంటే అప్పటికప్పుడు కొత్త కెప్టెన్ అంటే కష్టమైపోద్ది వన్డే వరల్డ్ కప్లో ఆడడం. అది ఎప్పటి నుండి ఒక కెప్టెన్ని ప్రిపేర్ చేసుకుంటే మంచిదని చెప్పి మన వాళ్ళు ఒక ఫ్యూచరిస్టిక్ మైండ్తో ఆలోచించారు. బట్ టు బీ ఫ్రాంక్, రోహిత్ శర్మని ఇలా కెప్టెన్సీ నుంచి తీసేయడం చాలా అంటే చాలా అన్ఫేర్ కాల్. ఎస్పెషల్లీ అతను గత 3 ఐసీసీ టోర్నమెంట్స్లో మన టీంని అద్భుతంగా లీడ్ చేశాడు. మన వాళ్ళు అతని కెప్టెన్సీలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం ఓడిపోయారు. మరి అలాంటి కెప్టెన్ ఇలా తీసేయడం ఎంతవరకు కరెక్టో వాళ్ళు ఆలోచించుకోవాలి. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ న్యూజిలాండ్ సిరీస్ వరకైనా సరే రోహిత్ శర్మని కెప్టెన్గా ఉంచాల్సిందే. ఎందుకంటే ఈ గ్యాప్లో తెలిసిపోద్ది అతని బ్యాటింగ్ ఫామ్ ఎలా ఉంది, కంటిన్యూ అవ్వగలదు లేదని చెప్పి. అంటే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. బట్ అలా కాకుండా రోహిత్ శర్మ తన ఫిట్నెస్తో పాటు బ్యాటింగ్ని మంచిగా చేస్తున్నప్పుడు కూడా ఇలా తీసేయడం అంత మంచి డెసిషన్ అయితే కాదు. సో దీని గురించి అయితే మనం వీలైతే మరి వీడియో చేసుకుందాం. ఈ ఒక్క వీడియోలో కెప్టెన్సీ మ్యాటర్ మాట్లాడుకుంటే చాలా పెద్ద వీడియో వచ్చేస్తుంది. సో వీడియోలో కేవలం స్క్వాడ్స్ మాత్రమే ఎలా ఉన్నాయో చూసి నెక్స్ట్ వీడియోలో డీప్గా డిస్కస్ చేసుకుందాం. సో ముందు ఆస్ట్రేలియా టూర్ కోసం మన టీమిండియా వన్డే స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ యశస్వి జైస్వాల్. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్ అండ్ ధ్రువ్ జురేల్. ఆల్రౌండర్స్ నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. సో ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్తో కంపేర్ చేసుకుంటే ఇందులో మార్పులు కనిపిస్తున్నాయి. వీళ్ళు ముందు చెప్పినట్టు క్యాప్టెన్సీలో చేంజ్ జరిగింది. అలాగే వైస్ కెప్టెన్గా చూసుకున్న శ్రేయస్ అయ్యర్ని పిక్ చేశారు. అండ్ ఇదైతే చాలా మంచి కాల్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ నేను అడిగితే శుభ్మన్ గిల్కి క్యాప్టెన్సీ ఇచ్చే కంటే శ్రేయస్ అయ్యర్కి క్యాప్టెన్సీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక వికెట్ కీపర్స్లో చూసుకుంటే సంజు శాంసన్ బ్యాకప్ కీపర్గా పిక్ చేస్తారని చెప్పి వార్తలు వచ్చాయి. బట్ అది నిజం కాలేదు. సంజు శాంసన్ కేవలం టీ20 ఫార్మాట్ వరకే పరిమితం చేశారు. వన్డే ఫార్మాట్లో బ్యాకప్ కీపర్గా ధ్రువ్ జురేల్కు ఛాన్స్ వచ్చింది. ఇక ఆల్రౌండర్ స్లాట్ బేస్లో హార్దిక్ పాండ్యాకి ఇంజరీ అయింది. దీంతో అతను వన్డే స్క్వాడ్లో లేడు, అలాగే టీ20 స్క్వాడ్లో కూడా లేడు. అతని ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని పేస్ ఆల్రౌండర్గా పిక్ చేశారు. అయితే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే జడేజాని స్క్వాడ్లోకి పిక్ చేయలేదు. సో ఇది కూడా చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. జడేజా ఒకవైపు టెస్ట్ ఫార్మాట్లో బేబచ్చంగా రాణిస్తున్నాడు. బట్ అతను వన్డే ఫార్మాట్లో పక్కన పెట్టేశారు. అలాగే బౌలర్స్లో చూసుకుని ఈ సిరీస్ కోసం బుమ్రా లేడు, అతనికి రెస్ట్ ఇచ్చారు. వేరే షమీని కూడా పిక్ చేయలేదు. సో నిజంగా ఈ సిరీస్ కోసం మన బౌలింగ్ అటాక్ అంత బలంగా కనిపించట్లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ని చాలా మిస్ అవుతున్నాం. కేవలం మహమ్మద్ సిరాజ్ ఒక్కడే కంబ్యాక్ ఇచ్చాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడలేదు. బట్ ఇప్పుడైతే అతను పిక్ చేశారు. వేరే హర్షిత్ రాణా చూసుకుంటే ఏ నక్క తోక తొక్కాడో కానీ 2 స్క్వాడ్స్లో ఉన్నాడు. అతను వన్డే స్క్వాడ్లోకి పిక్ చేశారు, అలాగే టీ20 స్క్వాడ్లో కూడా పిక్ చేశారు. బట్ ఈ రెండింటిలో షమీను ఏ స్క్వాడ్లోకి పిక్ చేయలేదు. సో అసలు పెర్ఫామ్ చేస్తున్న ప్లేయర్స్ని పక్కన పెట్టేసి పెర్ఫామ్ చేయకపోయిన హర్షిత్ రాణా ఎందుకు తీసుకుంటున్నారో మన సెలెక్టర్స్కి మరి హెడ్ కోచ్గా తెలియాలి. ఇక టీ20 స్క్వాడ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఏషియా కప్ ప్లే స్క్వాడ్ చూసామో ఆ స్క్వాడ్ ఉంది. కేవలం కొత్తగా స్క్వాడ్లోకి నితీష్ కుమార్ రెడ్డి మరి వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరు వచ్చారు. అట్ ది సేమ్ టైం హార్దిక్ పాండ్యా ఇంజరీ కారణంగా దూరం అయ్యాడు. సో 2 మార్పులు తప్పిస్తే పెద్దగా ఏమీ చేంజెస్ జరగలేదు. సో ఒకసారి 5 టీ20 సిరీస్ కోసం మన టీమిండియా స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, రింకు సింగ్ అండ్ తిలక్ వర్మ. వికెట్ కీపర్స్ సంజు శాంసన్, జితీష్ శర్మ. ఆల్రౌండర్స్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా. సో మొత్తం ఈ సిరీస్ కోసం అయితే 16 మందితో కూడిన స్క్వాడ్ని పిక్ చేశారు. కానీ నాకైతే ఈ స్క్వాడ్లోకి సుందర్ బదులు ఒక ఎక్స్ట్రా పేస్ బౌలర్ని తీసుకుంటే మంచిదేమో అనిపించింది. ఏషియా కప్ అంటే స్లో పిచ్చెస్ మీద ఆడారు కాబట్టి ఎక్కువ మంది స్పిన్నర్స్ని పట్టుకెళ్లారు. కానీ ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఇంతమంది స్పిన్నర్స్ అవసరం లేదనుకుంటున్నా. ఏకంగా 4 స్పిన్నర్స్ కనిపిస్తున్నారు. అలాగే బ్యాటింగ్లో చూసుకున్నా మరోసారి శ్రేయస్ అయ్యర్కి అవకాశం అయితే ఇవ్వలేదు. మరోసారి గిల్ని వైస్ కెప్టెన్గా పిక్ చేశారు. సో టు బీ ఫ్రాంక్, మన బీసీసీఐతో పాటు సెలక్షన్ కమిటీ మరి హెడ్ కోచ్ వీళ్ళ ముగ్గురు కలిసి శుభ్మన్ గిల్ మరి హర్షిత్ రాణా ఇద్దరిని కూడా గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ సంబంధం లేకుండా 3 ఫార్మాట్స్లో కూడా ఆడించేస్తున్నారు. మేబీ మనకి శుభ్మన్ గిల్ తర్వాత హర్షిత్ రాణాను లేకపోతే అతను కొడుకో కెప్టెన్గా మారొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే 2 స్క్వాడ్స్ బాగానే ఉన్నాయి. అంటే బలం బాగానే ఉంది. బట్ ఖచ్చితంగా స్క్వాడ్ సెలెక్షన్ ఇంకా బెటర్గా ఉండొచ్చు.
మేలు ఆస్ట్రేలియా లాంటి ఒక స్ట్రాంగ్ టీమ్తో మ్యాచ్లు కాబట్టి మన వాళ్ళు ఇంకా బెటర్ స్క్వాడ్ని పిక్ చేసి ఉంటే బాగుంటుంది. సో దీని గురించి అయితే మనం మళ్ళీ క్లియర్గా మరి వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మన టీమిండియా మరి వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 3 రివ్యూ చూద్దాం. సో డే 3లో కూడా మన టీమిండియా డామినేషన్ గట్టిగానే కొనసాగింది. మన వాళ్ళు వెస్టిండీస్ టీంను చాలా చిత్తుగా ఓడించేశారు. అది కూడా ఇన్నింగ్స్ ప్లస్ 140 రన్స్ డిఫరెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇండియా మరి వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్లో చూసుకుంటే ఇది థర్డ్ బిగ్గెస్ట్ విక్టరీ మన టీమిండియాకి. సో ఈ డే 3లో కూడా వెస్టిండీస్ టీం మన టీమిండియా ముందు తేలిపోయింది. అసలు వాళ్ళు ఈ టెస్ట్ మ్యాచ్ మొత్తంలో మనకి మినిమం కాంపిటీషన్ కూడా ఇవ్వలేదు. సేమ్ పాకిస్తాన్ టీం మనతో మ్యాచ్ ఆడితే ఎంత వన్ సైడ్ ఓడిపోతారో వెస్టిండీస్ టీం కూడా ఈరోజు మ్యాచ్ అలానే ఓడిపోయింది. బట్ ఎనివే ఈ డే 3లో చూసుకుంటే మన వాళ్ళు సర్ప్రైజింగ్లీ ఓవర్నైట్ డిక్లరేషన్ ఇచ్చారు. అంటే నేను మన వాళ్ళు కొట్టిన 448 రన్స్ దగ్గర ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశారు. దీంతో మన వాళ్ళు లీడ్ 286 దగ్గర ఆగిపోయింది. సో నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మన వాళ్ళు కనీసం ఒక సెషన్ అయినా సరే బ్యాటింగ్ చేస్తారేమో అనుకున్నాం. కానీ మన వాళ్ళు 286 లీడ్ ఎనఫ్ అనుకున్నారు. అందుకే ఓవర్నైట్ డిక్లరేషన్ ఇచ్చారు. పైన నేను చెప్పుకున్నట్టే పిచ్ డిటోరియేట్ అవుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ డే 3 స్టార్టింగ్ నుండి స్పిన్ బౌలర్స్కు బాగా అనుకూలించింది. సో మన వాళ్ళైతే ఈ టెస్ట్ మ్యాచ్ను ఫాస్ట్గా కొట్టేయాలి అనే మైండ్ సెట్ ఆడారు. దీనివల్ల వెస్టిండీస్ టీంను కొంతవరకు ఎర్లీగా బ్యాటింగ్ ఆహ్వానించారు. సో యాక్చువల్గా చూసుకుంటే ఇది వెస్టిండీస్ టీంకు చాలా వరకు బెనిఫిట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఓవర్నైట్ రెస్ట్ తీసుకుని డైరెక్ట్గా బ్యాటింగ్ వచ్చారు. దీంతో ఆ టీం కాస్త పోరాట పటిమ చూపించుంటే మన టీమిండియాకి కాంపిటీషన్ ఇచ్చిండేవారు. కానీ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ మరోసారి మన టీమిండియా బౌలర్స్ ముందు నిలబడలేకపోయారు. పర్టికులర్గా డే 3లో మన వాళ్ళ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ వేరే లెవెల్లో ఉంది. ఆ ఫస్ట్ క్యాచ్ స్క్వేర్ లెగ్ పొజిషన్లో నితీష్ కుమార్ రెడ్డి పట్టుకున్నాడు. అదైతే మామూలు క్యాచ్ కాదు. అసలు టెస్ట్ ఫార్మాట్లో ఇలాంటి క్యాచెస్ చాలా రేర్గా చూస్తాం. అది కూడా నితీష్ కుమార్ రెడ్డి తన లెఫ్ట్ సైడ్కి జంప్ చేశాడు. సో నార్మల్గా రైట్ హ్యాండ్ డామినేషన్ ఉన్న వాళ్ళు రైట్ సైడ్ జంప్ చేసి క్యాచ్ తీసుకోవడం ఈజీగానే ఉంటుంది. కానీ లెఫ్ట్ సైడ్ జంప్ చేసి తీసుకోవాలంటే అంత ఈజీగా ఉండదు. బట్ నితీష్ కుమార్ రెడ్డి ఇంజరీ నుంచి తిరిగి వచ్చి మ్యాచ్ ఆడుతూనే ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. మేలీ క్యాచ్ ఆ తర్వాత మన టీమిండియా ఫీల్డింగ్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. మిగతా ప్లేయర్స్ కూడా బ్రిలియంట్ క్యాచెస్ తీసుకున్నారు. ఎస్పెషల్ కేరళ ఫస్ట్ ఇన్నింగ్స్లో తను వదిలేసిన క్యాచ్కి న్యాయం చేస్తూ ఈసారి సేమ్ అలాంటి క్యాచ్ని పట్టుకున్నాడు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో అదే స్లిప్ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తూ కేరళ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. కానీ రెండు ఇన్నింగ్స్లో చూసుకుంటే మాత్రం ఆ మిస్టేక్ని రిపీట్ చేయలేదు. బ్రిలియంట్గా క్యాచ్ పట్టుకున్నాడు. అలాగే మధ్యలో షార్ట్ లెగ్ పొజిషన్లో సుదర్శన్ కూడా ఒక మంచి షార్ప్ క్యాచ్ తీసుకోవడం చూసాం. అలాగే తర్వాత గల్లీలో జైస్వాల్ ఫ్రంట్కి డైవ్ చేస్తూ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ గత సిరీస్లో జైస్వాల్ క్యాచింగ్ అంత మంచిగా లేదు. ఆ గల్లీ పొజిషన్లో చాలా క్యాచ్లు డ్రాప్ చేశాడు. కానీ మ్యాచ్లో మాత్రం చాలా మంచిగా ఫీల్డింగ్ చేశాడు. ఇక తర్వాత కూడా మన వాళ్ళ క్యాచింగ్ అదిరిపోయింది. వచ్చిన క్యాచెస్ అని తీసుకున్నారు. సో చివరిగా మన వాళ్ళు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు క్యాచ్లు డ్రాప్ చేయడం చూసాం. కానీ సిరీస్లో మాత్రం అలాంటిది రిపీట్ చేయలేదు. క్యాచింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఇక బౌలింగ్లో చూసుకున్న మన టీమిండియా బౌలర్స్ అందరూ కూడా సమిష్టి కృషితో రాణించారు. మెయిల్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్కి ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం దొరికింది. సో స్టార్టింగ్లో అయితే బుమ్రా మరియు సిరాజ్ ఇద్దరు కూడా చాలా టైట్ స్పెల్స్ వేశారు. మెయిన్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఛానల్లో బాగా బౌలింగ్ చేశారు. దీనివల్ల వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఈజీగా రన్స్ కొట్టలేకపోయారు. బట్ ఎన్వే సిరాజ్కి వికెట్ మాత్రం షార్ట్ బాల్తో వచ్చింది. తగ్గిన రేంజ్ చంద్రపాల్ ఒక పుల్ షాట్ ఆడిపోయాడు. బట్ ముందు చెప్పినట్టు నితీష్ కుమార్ రెడ్డి ఆ స్క్వేర్ లెగ్ పొజిషన్లో ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే కంప్లీట్లీ ది గోట్ ఆల్రౌండర్ జడేజా షో. అసలు ఒక ఆల్రౌండర్ ఎలా పెర్ఫామ్ చేయాలో ఈ మ్యాచ్లో జడేజా అలానే పెర్ఫామ్ చేశాడు. ముందు బ్యాట్తో సెంచరీ కొట్టాడు. అండ్ దెన్ బౌలింగ్ చూసుకుంటే వచ్చేలాగానే వికెట్లు తీయడం మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్లో అయితే జడేజాకి ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడానికి ఎక్కువ అవకాశం దొరకలేదు. పేస్ బౌలర్స్ ఎక్కువ బౌలింగ్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో మన కెప్టెన్ అతనికి ఎర్లీగా బాల్ ఇచ్చాడు. అండ్ జడేజా వచ్చేలాగానే డెలివరీ చేశాడు. మెయిన్లీ జడేజాతో పాటు మిగతా స్పిన్నర్స్ ఆ ఫుట్ మార్క్స్ని బాగా యూజ్ చేసుకున్నారు. ఆ రఫ్లో పడిన ప్రతిసారి కూడా బాల్ టర్న్ అయ్యేది. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు పిచ్ స్పిన్ బౌలింగ్కి ఎంత ఫ్రెండ్లీగా ఉందంటే స్పీడ్గా వేసినా సరే బాల్ టర్న్ అయ్యేది. సో పిచ్ నుంచి దొరికిన హెల్ప్ని జడేజా చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటూ ఏకంగా 4 వికెట్ ఆల్ తీశాడు. మెయిన్లీ లంచ్ బ్రేక్ టైంకి వెస్టిండీస్ టీం 5 వికెట్లు కోల్పోయిందంటే అది జడేజా కారణంగానే. ఇక లంచ్ బ్రేక్ తర్వాత చూసుకున్న పెద్దగా మార్పు ఏమీ లేదు. మన బౌలర్స్ డామినేట్ చేశారు. మధ్యలో లీ కత్నాజ్ మరియు గ్రీవ్స్ మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 6 వికెట్కు 46 పరుగుల పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. బట్ వాషింగ్టన్ సుందర్ ఒక బ్రిలియంట్ కాటన్ బాల్తో ఎలీ కత్నాజ్ని అవుట్ చేశాడు. అండ్ దెన్ సిరాజ్ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీశాడు. అది కూడా ఒకే ఓవర్లో. సో ఇలా మన టీమిండియా బౌలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. జడేజాకి 5 వికెట్ ఆల్ తీసే ఛాన్స్ కూడా వచ్చింది. బట్ అన్లైక్లీ చివరిలో అతనికి వికెట్ పడలేదు. సేమ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సిరాజ్ అలా అయితే 5 వికెట్ ఆల్ మిస్ అయ్యాడు. జడేజా కూడా అలానే మిస్ అయ్యాడు. బట్ ఎనివే ఓవరాల్గా చూసుకుంటే ఇది చాలా కమాండింగ్ పెర్ఫార్మెన్స్. జడేజా మాత్రమే కాదు, కుల్దీప్ యాదవ్ కూడా బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. అతను కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్లీ వెస్టిండీస్ కెప్టెన్ రోషన్ చేసి ఒక మైండ్ బ్లోయింగ్ డెలివరీ వేశాడు. సో మన బౌలర్స్లో చూసుకుంటే బుమ్రాకి తప్పితే మిగతా అందరూ కూడా వికెట్స్ పడ్డాయి. బట్ అఫ్కోర్స్ బుమ్రా తక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. కానీ మిగతా బౌలర్స్ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశారు. మెయిన్లీ జడేజా 13 ఓవర్స్లో బౌలింగ్ చేసి 54 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ సిరాజ్ చూసుకుంటే 11 ఓవర్లు వేసి 31 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు అండ్ సుందర్ 1 వికెట్ తీసుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో పేస్ బౌలర్స్ డామినేట్ చేసి సెకండ్ ఇన్నింగ్స్లో మన స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చారు. అద్భుతమైన బౌలింగ్ ఎఫర్ట్తో వెస్టిండీస్ టీంని కేవలం 146 రన్స్ ఆల్అౌట్ చేశారు. దీంతో మన టీమిండియా టెస్ట్ మ్యాచ్ను ఇన్నింగ్స్ మరి 140 రన్స్ డిఫరెన్స్తో గెలుచుకున్నారు.
సో వెస్టిండీస్ టీంకి అయితే ఇది చాలా పెద్ద లాస్. ఎస్పెషల్లీ మన టీమిండియాకి అగెనిస్ట్గా గత చివరి 5 మ్యాచ్లో కూడా వాళ్ళు ఇన్నింగ్స్ డిఫరెన్స్ ఓడిపోయారు. అంటే ఇండియా వేదికగా ఇండియా తడిన చివరి 5 టెస్ట్ మ్యాచ్లు కూడా వెస్టిండీస్ టీం దారుణంగా ఓడిపోయింది. ఏ మ్యాచ్ కూడా 3 రోజుల కంటే ఎక్కువ వెళ్ళలేదంట. సో సేమ్ ఆ ప్యాటర్న్ని రిపీట్ చేస్తే ఈ మ్యాచ్ కూడా కేవలం 3 డేస్లోనే ఫినిష్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ 3వ రోజు కూడా పూర్తిగా ఆడలేదు. టీ బ్రేక్లోపే వెస్టిండీస్ టీం తమ సెకండ్ ఇన్నింగ్స్లో ఆల్అౌట్ అయిపోయారు. సో వెస్టిండీస్ టీం అయితే గత 15 టెస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 2 సార్లు మాత్రమే 200+ టోటల్ కొట్టారు. అంటే వాళ్ళు ఆడిన లాస్ట్ 15 ఇన్నింగ్స్లో 13 ఇన్నింగ్స్లో ఆ టీమ్ స్కోర్ 200 లోపే ఉంది. వాళ్ళ బ్యాట్స్మెన్ తమ హోమ్ సాయిల్ మీద సరిగ్గా ఆడలేకపోతున్నారు, అలాగే ఓవర్సీస్లో కూడా సరిగ్గా ఆడలేకపోతున్నారు. సో నిజంగా వెస్టిండీస్ టీం అయితే చాలా అంటే చాలా పీకలోతు కష్టాల్లో ఉన్నారు. ఆ టీం ఎంత దారుణంగా ప్రీవియస్కి ఇప్పుడు కూడా పెర్ఫామ్ చేయలేదు. ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆల్రౌండ్స్ తదరగొట్టిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంటే అవార్డు ద్వారా అతని రికార్డును కూడా క్రియేట్ చేశాడు. మన టీంలో జరిపిన టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రెండో ప్లేయర్గా ద్రావిడ్ రికార్డును ఎక్కువ చేశాడు. సో జడేజా మరియు ద్రావిడ్ ఇద్దరు కూడా 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. అండ్ ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే ది గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 14 సార్లు టెస్ట్ ఫార్మాట్లో మన టీమిండియా తరపున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సో చూడాలి మరి రెండో టెస్ట్ మ్యాచ్లు కూడా మన టీమిండియా ఇదే డామినేషన్ కొనసాగిస్తుందా లేదనేది.